హాయ్ గైస్ మీ అందరికీ తెలిసింది ఇప్పుడు మనకొచ్చేసి 'ముఫాసా ది లయన్ కింగ్' అంటే ఈవేళ మాత్రం రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అంటే ఈ మూవీ అయితే నేను చూసేసాను భయ్య. అంటే చూసేసిన తర్వాత నాకైతే చాలా బా నచ్చింది భయ్య. ఎందుకంటే మనం 1 ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసామో అది 2 కూడా నిరూపించుకుందనమాట. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ వచ్చేసి మనకి ఇంగ్లీష్ మూవీస్ మనం ఎందుకు చూస్తాం బేసికలీ ఆళ్ళు ఉన్న గ్రాఫిక్సు, అక్కడ ఉన్న కొంచెం సిట్యుయేషన్ సీన్స్, అక్కడ వచ్చే యాక్షన్ సీన్స్, అడ్వెంచర్ సీన్స్ అంటే ఈ పర్టిక్యులర్ మన యాక్షన్ సీన్స్ గురించి మన ఇంగ్లీష్ మూవీస్‌కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అంటే ఈ మూవీలో మనం ఎక్కువ చూసేది మన గ్రాఫిక్సే. ఎందుకంటే ఆ అడవి గురించి, ఆ లయన్స్ గురించి ఈ గ్రాఫిక్స్ ఉంటేనే మనకి మూవీ అనేది ఆకట్టుకోవడం అయితే జరుగుతుంది. ఇందులో ఆళ్ళు 100%కి 1000% అయితే గ్రాఫిక్స్ అయితే అంత బాగా చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఎఫర్ట్ అనేది మనకు అక్కడ కనపడిపోతుంది. అంటే చిన్న డోకా కూడా మనకు లేదు భయ్యా. ఎక్కడ కూడా మీరు ఎతికి ఎంత ఎతికి తెచ్చినా మీకు గ్రాఫిక్స్ గురించి అయితే ఎక్కడ దొరకదు. అంత క్లియర్ కట్‌గా తీశారు. అంటే ఇప్పుడు నేను ప్రెజెంట్ ఇప్పుడు స్క్రీన్ మీద ఏస్తున్న ఆ మిర్రర్ మీదనే మీకు అంత క్లారిటీ ఉంటే అంటే మీరు పర్టిక్యులర్‌లీ అండ్ 4K విజువల్‌లో చూస్తే మీకు ఆ క్లారిటీ అయితే బుర్రపాడైపోద్దనమాట. అండ్ మూవీ ప్లాట్‌కొచ్చేద్దాం. అండ్ స్టోరీ అయితే చాలా బాగుంది భయ్యా. ఎందుకంటే స్టోరీ మన ఫస్ట్‌లో ఎలాగుంటదో దానిలాగే ఉంది. ఇంకా దానికి మించి బాబులాగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క క్యారెక్టర్‌ని డిజైన్ చేసుకొనెళ్లారు. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకి ఫుల్ ఎంగేజ్ చేస్తూనే ఉన్నారు. చిన్న పిల్లల మూవీ కూడా కాదు. పెద్దోళ్ళు కూడా వచ్చి చూడొచ్చు అనే టైప్‌లో చూపిచ్చారు. అండ్ మనకొచ్చేసి 'మెగాస్ బాబు' గారి వాయిస్ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఈజ్ వెరీ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు భయ్యా. తన ఫ్యాన్స్ అయితే ఎవరెవరు ఉన్నారో రచ్చరంబోలా చేసుకుంటారు. ఎందుకంటే తన మూవీలో 'మెగాస్ బాబు' మూవీలో ఎలా మాటలు చెప్తారో ఇందులో కూడా సేమ్ సిట్యుయేషన్ అలాగే చెప్పారు. తన ఎటకారంతో మాటలు, తన ఎటకారంతో డైలాగులు, తన ఎటకారంతో ఈ ఎలివేషన్ సీన్స్ అంటే ఈ టైప్‌లాగా వచ్చింది. అక్కడ నేను లయన్ చూస్తున్నట్టు లేదు. నేనైతే అక్కడ మాత్రం మహేష్ బాబుని చూసినట్టు అనిపించింది. ఎందుకంటే తన మాటలు బట్టి అలాగున్నాయి. కొన్ని సిట్యుయేషన్‌లో అయితే నాకు గూస్ బంప్స్ టఫ్ కూడా వచ్చింది. అండ్ మనకొచ్చేసి మిగతా గారు సత్యదేవ్ గారి వాయిస్ అండ్ అలాగ చాలామంది వాయిస్ అయితే ఇచ్చారు. అందరి వాయిస్ కూడా చాలా ఆకట్టుకుంది భయ్యా. మెయిన్ ప్రెజెంట్ ఈ మూవీ హైలైట్ అవ్వడానికి కారణం అందరి వాయిస్ వల్ల మంచిగా హైలైట్ అయింది. పిక్చర్ క్వాలిటీ అయితే అదిరిపోయిందనుకో. ఎందుకంటే నేను 3డీలో చూసా. 3డీలో అయితే ఎఫెక్ట్స్ అయితే చాలా బాగున్నాయి భయ్యా. మీ దగ్గరలో 3డీ మంచి థియేటర్ ఉంటే ఎళ్లి ఆస్వాదించండి. ఎందుకంటే ఇలాంటి మూవీ 3డీలో మిస్ చేసుకోకండి. మళ్ళీ వస్తాయో రావో చెప్పలేము. ఎందుకంటే ఈ మధ్యన ఇంగ్లీష్ మూవీస్ ఎక్కువ ఫ్లాప్స్ అవుతున్నాయి. అండ్ ఈ మూవీ కూడా అవుతదనుకున్నాను. ప్రెజెంట్ అయితే మొత్తం అంతా భలే తీశారు భయ్యా. చాలా బాగా తీశారు. అండ్ మీ ఉన్న దగ్గరలో మీకు దగ్గర ఉన్న కిడ్స్ ఎవరైనా ఉంటే మంచిగా తీసుకెళ్ళండి. మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకును. ఎటువంటి ఎక్కడ కూడా బోర్ కొట్టేదని సిట్యుయేషన్ అయితే లేదు భయ్యా. కామెడీతో, మంచి యాక్షన్‌తో, మంచి అడ్వెంచర్‌తో లుకింగ్‌గా తీసుకెళ్లారు. అండ్ యాక్షన్ ఉండదు అడ్వెంచర్. అండ్ అంతలా తీసుకెళ్లారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి ఎంగేజ్ చేశారు. అండ్ మనకొచ్చేసి మధ్య మధ్యలో కొన్ని సాంగ్స్ ఉంటాయి. అంటే తెలిసిందే కదా మనకి ఇంగ్లీష్ మూవీలో కొన్ని సాంగ్స్ ఉంటాయి. అంటే ఆ టైప్‌లాగా ఇందులో కొన్ని సాంగ్స్ ఉంటాయి. అవి ఓకే. అది మూవీలో మనం చూస్తూ పోతే కొట్టుకొని వెళ్ళిపోతుంది. అక్కడొచ్చినప్పుడు కొంచెం లైట్‌గా అనిపిస్తుంది అంతే తప్ప మిగతాదైతే మనకి ఎక్కడ అనిపించదు. అండ్ మూవీ మేమిచ్చే రేటింగ్ 5కి 4 ఇస్తున్నాం. సినిమా అయితే చాలా బాగుంది. అండ్ నేను ఇప్పుడే మధ్యాహ్నం షో మనం మార్నింగ్ 10కి ఇలా చూసాను. 10:30కి షో. అండ్ మధ్యాహ్నం అయింది నేనొచ్చాను. అందుకే రివ్యూ అనేది కొంచెం లేట్‌గా అయింది. అండ్ ఇప్పుడు నేను యూఏకి అండ్ యూఏ కూడా నేను చూసి మీకు పెడతాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మన ఛానల్. ఇప్పటి నుంచి ప్రతి ఒక్క రివ్యూ అయితే నేను పెట్టడం అయితే జరుగుతుంది.